వచ్చేసావా? రా, ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుంటా? అమ్మ ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వు. ఇంకా ఫ్రెష్ అయ్యి రా. అమ్మ ఫ్రెష్ అయిపోయాను, ఆకలిగా ఉంది. ఓకే రా, కూర్చోండి. నో నాకు అవి వద్దు. ఇవే మంచిదండి. నో నాకు వద్దు. ఐ వాంట్ బింగో. ఏం కావాలి మీకు? బింగో. చెప్తే విన్నావు కదా, వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తీసుకుంటా. హాయ్ అంకుల్, నాకు బింగో ప్యాకెట్ ఇవ్వండి. అమ్మ నీ స్నాక్స్ తెచ్చేస్తున్నాను. ఓకే, వచ్చి కూర్చోండి. అమ్మ నాకు కడుపు నొప్పిగా ఉంది. అయ్యో తల్లి, ఏమైందిరా? కూర్చోరా. అమ్మ నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది. ఓకే రా, హాస్పిటల్కి వెళ్దాం రా. ఓకే అమ్మా. డాక్టర్ గారు చూడండి, మా అమ్మాయికి బాగా కడుపు నొప్పి వస్తుందంట. రామ్మా కూర్చో. ఏమైంది? ఎక్కడ? ఏమైందమ్మా? కడుపు నొప్పిగా ఉంది డాక్టర్. ఏం తిన్నావు? మార్నింగ్ కర్డ్ రైస్ తిన్నాను డాక్టర్. ఆఫ్టర్నూన్ స్కూల్లో క్యారెట్ రైస్ తిన్నాను డాక్టర్. ఈవినింగ్ బింగో తిన్నాను డాక్టర్. అవునా, ఒకసారి ఆ బింగో ప్యాకెట్ నేను కవర్ ఏమైనా ఉంటే చూపించగలరా? ఓకే మేడం, ఇక్కడే తీసుకొస్తాను. తీసుకోండి మేడం. అయ్యో, ఈ బింగో ప్యాకెట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, చూసుకోలేదా? ఎక్స్పైరీ అంటే ఏంటి మేడం? నాకు తెలియదు దాని గురించి. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు లేదా ఉపయోగించేటప్పుడు మనం ప్రతి ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ అనేది మనం చూసుకొని కొనుక్కోవాలి. అవునా డాక్టర్ గారు? మనం ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువుల మీద 2 డేట్స్ ఉంటాయండి. ఎంఎఫ్జి అని ఒకటి, ఈఎక్స్పి అని ఒకటి. ఎంఎఫ్జి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని, అంటే వస్తువు తయారీ చేసిన డేట్. ఎక్స్పైరీ డేట్ అంటే ఆ వస్తువు ఈ టైంలో మాత్రమే, ఈ డేట్కి మాత్రమే మనం ఉపయోగించాలి. ఈ డేట్ దాటితే మనం ఆ వస్తువులను కానీ ఉపయోగించకూడదని ప్రతి కాస్మెటిక్స్ మీద, మెడిసిన్స్ మీద, మనం యూజ్ చేసే కాస్మెటిక్స్, ఫుడ్ ఐటమ్స్ మీద కూడా మనకి, మిల్క్ ప్యాకెట్స్ అవన్నీ ప్రతి ఒక్క దాని మీద మనకి ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్